ఈరోజు లంచ్లో ఎటువంటి రెసిపీస్ చూపిస్తున్నారు చెఫ్ నందన్ గారు? ఎస్ మ్యామ్, మనం లంచ్లో మనది ఉంటుంది వెరైటీ ఆఫ్ రైస్. దాంట్లో మీకు బాస్మతి కూడా ఉంటుంది, బ్రౌన్ రైస్ కూడా ఉంటుంది. ఇది చిల్లీ గార్లిక్ సాస్ మేడం, దట్ వన్ పేస్టో సాస్, టరియాకి సాస్ అండ్ బార్బిక్యూ సాస్. ఓకే ఓకే, మీరు ఓన్ గా తయారు చేశారు. ఇదేంటిది? ఇది గార్లిక్ చాప్. గార్లిక్ ని చాలా ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ సాల్ట్, పెప్పర్ అండ్ బీన్స్ అండ్ క్యారెట్ గార్నిష్ కోసం. ఓకే, ఇది బేసిల్ లీవ్స్. ఓకే, ఇది గార్నిష్ కోసం. గార్నిష్ మొత్తం. ఓకే, ఆలివ్ ఆయిల్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చాప్డ్ గార్లిక్ ఒక స్పూన్ తీసుకున్నారా? ఒక స్పూన్. దాని తర్వాత రైస్ వెజిటబుల్. రైస్ కి కొంచెం కలర్ గా కనిపిస్తుంది, కలర్ఫుల్ గా కనిపించడానికి కొంచెం రైస్ వెజిటబుల్. ఇది బాస్మతి రైస్. అవును మ్యామ్. ఓన్లీ ఒక రైస్ తోనే వండుకోవచ్చు కదా? అవును, ఒక రైస్ మీకు మీ ఇష్టం. బ్రౌన్ రైస్ కూడా, బ్రౌన్ రైస్ కావాలంటే మీకు బ్రౌన్ రైస్ ఇస్తా, మీకు రెడ్ రైస్ కావాలంటే మీకు రెడ్ రైస్ కూడా ఇస్తాం. ఓకే, ఇప్పుడు రైస్ అయిపోయింది. నెక్స్ట్ రైస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? వెజిటబుల్స్ మిక్స్ వెజిటబుల్ అన్నమాట. టైం కూడా ఒక 20 minutes లో అంతా ఫినిష్ అయిపోతుంది. ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంటే. లేదు మాకు ఇవన్నీ కుదరదు అంటే ఇది బెస్ట్ ప్లేస్. డన్. ఇప్పుడు మీకు చికెన్ కావాలంటే నేను కొంచెం తయారు చేసి పెట్టాం. బార్బిక్యూ చికెన్ లో ఓకే, కొంచెం తయారు చేసేది పెట్టినా. ఏం లేదు, మనం హోమ్ మేడ్ బార్బిక్యూ సాస్ తోటి చికెన్ గ్రిల్ చికెన్ కలిపిన. దాంట్లో ఇంకా ఏం లేదు, హోమ్ మేడ్ బార్బిక్యూ సాస్. ఇది ఎంతసేపు ఇట్లా బాయిల్ అవ్వాలి? బాయిల్ కాదని కొంచెం చికెన్ హీట్ అయిపోయింది, కుక్ అయిపోయినా అది చూడాలి. చికెన్ కుక్ అయిపోతే మనది కుక్ అయిపోయింది. డన్. ఆల్రెడీ చికెన్ కూడా మనం ముందు కొంచెం మ్యాగ్నేట్ చేసేసి అవును గ్రిల్ చేస్తారు. చూడటానికి కంటికి బాగుంది, అట్ ద సేమ్ టైం స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. హెల్దీ వేలో లంచ్ ఏ విధంగా తయారు చేశారో చూసాం కదా. దాని మరి టేస్ట్ కూడా ఉండాలిగా, హెల్దీతో పాటు అట్ ద సేమ్ టైం టేస్ట్ ఉంటేనే కదా ఇప్పుడు మనం హ్యాపీగా దాన్ని కంటిన్యూ చేసేది. టేస్ట్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎంత బాగుందంటే పెద్ద మసాలాలు ఏమి యూజ్ చేయలేదు, అలానే సాల్ట్ ఇవి కూడా ఏమి యూజ్ చేయలేదు, కానీ చాలా బాగుంది. ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్టమక్ అంతా లైట్గా ఉంటుంది, బట్ అంటాన్ని నీరసంగా ఏమి ఉండరు అనమాట. డే అంతా లైట్ ఆ వేలో ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కుదిరితే ఇంట్లో చేసుకోండి, కుదరకపోతే ఇలా ఫీస్ట్ అండ్ ఫిట్కు వచ్చి ట్రై చేయండి.